బేసిక్ హిందీ వర్డ్స్. ఈరోజు మనం బేసిక్ హిందీ వర్డ్స్ నేర్చుకుందాం. ఓకే, హిందీలో ఐ అంటే మే, నేను. ఐ మీన్స్ మే, నేను. మీ అంటే ముఝే, నాకు. ఓకే, మైన్, మైన్ మీన్స్ మేరా, నాది. యూ మీన్స్ తూ, తుమ్, ఆప్. ఏంటి 3 వర్డ్స్ అంటే, ఇప్పుడు మనం తూ అంటే నువ్వు. ఇప్పుడు తెలుగులో కూడా మనము మనకంటే చిన్న వాళ్ళని కానీ మన క్లోజ్ ఫ్రెండ్స్ని కానీ నువ్వు అని సంబోధిస్తాం కదా. సో నువ్వు అంటే తూ. ఓకే, అలాగే మనకంటే పెద్దవాళ్ళని మనం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినప్పుడు మీరు, తమరు అంటాం కదా. సో తుమ్ అంటే మీరు, ఆప్ అంటే తమరు. ఓకే, యువర్ అంటే ఆప్కా, ఆప్కా అంటే ఆప్ అంటే ఏమన్నాం ఇక్కడ తమరు ఆర్ మీరు. సో ఆప్కా అంటే మీది. హీ మీన్స్ వహ్, యహ్. వహ్ మీన్స్ మనం దూరంగా ఉన్నప్పుడు అతడు అంటాం కదా తెలుగులో, దగ్గరగా ఉన్నప్పుడు ఇతడు. సో వహ్ అంటే అతడు, యహ్ అంటే ఇతడు. అలాగే షీ, షీకి వహ్ అంటే ఆమె, యహ్ అంటే ఈమె. ఇట్, ఇట్కి వహ్ అంటే అది, యహ్ అంటే ఇది. ఓకే, ఇక్కడ హీ, షీ, ఇట్ ఈ మూడిటికి వహ్ యహ్, వహ్ యహ్, వహ్ యహ్ అని సేమ్ ఉన్నాయి కదా. మరి ఇవి ఎలా తెలుస్తుంది అంటే మనం సెంటెన్సెస్ నేర్చుకున్నప్పుడు మనకు ఆ సెంటెన్స్ని బట్టి మనకు అర్థమవుతుంది మనము ఎవరి గురించి మాట్లాడుతున్నామని. ఓకే, సెంటెన్సెస్ నేర్చుకున్నప్పుడు మనము అది ఇంకా క్లియర్గా నేర్చుకుందాం. ఓకే ఓకే సో నెక్స్ట్ వచ్చేసి దిస్. దిస్ అంటే యహ్ ఆర్ ఇస్. దిస్ అంటే గమనిస్తున్నారా, దిస్ మీన్స్ దగ్గరగా ఉన్నప్పుడు దిస్ అంటాం కదా, దిస్ ఈజ్ ఎ బుక్. అలా యహ్, యహ్ కితాబ్ హై. యహ్ మీన్స్ దగ్గరగా ఉన్నప్పుడు మనం యహ్ అంటాం. ఓకే, ఆర్ ఇస్. దట్ అంటే వహ్, ఉస్. ఓకే, సో దూరంగా ఉన్నప్పుడు వహ్ అండ్ ఉస్ అని కూడా యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ దీస్ అంటే ఏ ఆర్ ఇన్. దోస్ అంటే వే ఆర్ ఉన్. దే అంటే ఏ, వే. ఏ అంటే వీళ్ళు. ఓకే, మనం దగ్గరగా ఉన్నప్పుడు వీళ్ళు అంటాం కదా, దూరంగా ఉన్నప్పుడు వాళ్ళు. సో వీళ్ళు, వాళ్ళు. ఏ అంటే వీళ్ళు, వే అంటే వాళ్ళు. ఇంగ్లీష్లో మటుకు మనకు ఒకటే పదం ఉంటుంది కదా, దే అని. ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసి వి. వి మీన్స్ హమ్, మేము. ఓకే.